హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్త్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే నేను అప్లోడ్ చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం దిక్కులు, దిక్పాలకులు, వారి గుణగణాలు తెలుసుకున్నాం. అలాగే ప్రధానమైన దిక్కులు 4 వాటి గురించి తెలుసుకున్నాం. అలాగే విదిక్కుల గురించి కూడా 2 విదిక్కుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆగ్నేయ దిక్కు గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆగ్నేయ దిక్కునకు అధిపతి అగ్ని. ఇతను దురహంకారి, సర్వదగ్ధ సమర్థుడు, అలాగే ధనలేమికి కారకుడు, రోగాలకు కూడా కారకుడు అని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అగ్నిదేవుడి వాహనం పొట్టేలు. భార్య పేరు స్వాహాదేవి. ఇతను నివాసం ఉండేది తేజోపతి. అగ్నిదేవుడి ఆయుధం శక్తి ఆయుధం. అగ్నిదేవుడు అధిపతి కావడంలో ఈ దిక్కున వంట చేసుకోవడం శుభకరమైన విషయమని వాస్తు పండితులు చెబుతుంటారు. అలాగే ఈ దిక్కులో కూడా బావులు, గోతులు అసలు ఉండకూడదు అని చెబుతుంటారు. అంతేకాకుండా ఇతర దిక్కుల కంటే పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తుంటారు. అలా ఉండడం వలన వ్యసనాల బారిన పడడం జరుగుతుందని, ప్రమాదాల బారిన పడడం జరుగుతుందని, అనారోగ్యాల బారిన పడడం జరుగుతుందని, స్థిరాస్తులు కోల్పోవడం వంటి అపశకునాలు కూడా జరుగుతాయని వాస్తు పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆగ్నేయ దిశ గురించి పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు విదిక్కులో చివరిదైన నైరుతి దిక్కు గురించి తెలుసుకుందాం. ఈ నైరుతి దిక్కునకు నివృత్తి అనే రాక్షసుడు అధిపతి. ఇతనిని నివృత్తి అని కూడా పిలుస్తుంటారు. ఇతడు రాక్షసుడు, పీడాకారుడు, రక్తపాన మత్తుడు, హింసాకారకుడు. నైరుతి భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనం కాకి. నివాసం ఉండేది కృష్ణాంగన. ఇతని ఆయుధం కుంతం. అన్ని దిక్కుల కన్నా ఈ దిక్కుల ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఎత్తు ఎక్కువ కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ దిక్కులో ఎక్కువ బరువు ఉండడం మంచిది అని చెబుతూ ఉంటారు. ఈ దిక్కు విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గోతులు, నూతులు కనుక ఈ దిక్కులో తీసినట్లయితే దీర్ఘ వ్యాధుల బారిన పడడం, స్థిరాస్తులు కోల్పోవడం జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ దిక్కు గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫ్రెండ్స్, దిక్కుల గురించి